ఏంటి ఇంత తెల్లారి ఎండేసరికి ఈ విధంగా గుంపంపడికి తవ్వేస్తున్నారు అనుకుంటారా? అదేం లేదండి, ఇది ఒక సీమ ప్యాంట్లు వండి ఇది. వీటిని మేము ఏ విధంగా సేకరించామనేది ఈ యొక్క ఫుల్ వీడియోలో అయితే ఉంటుందండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. హలో ఫ్రెండ్స్, సీతంపేట ట్రైబల్ కల్చర్స్కి వెల్కమ్. సో నేను మార్నింగ్ అయితే లేచినటువంటి సుమారుగా 6 గంటల నుంచి చెప్తూ ఉన్నారు ఈ యొక్క దుంపని తవ్వాలనేసి. సో నేనైతే వినిపించుకోలేదు. ఈ టైంకి వచ్చేసరికి అయితే 8 అవుతుందండి. 8 గంటలు అయితే మొదలు పెట్టేశాను. ప్రస్తుతం నేను తవ్వుతున్నది ఏంటంటే ఇది ఈ యొక్క సీమి ప్యానల్ యొక్క ఈ యొక్క దుంప అండి. ఇది అయితే ఇది లేత అండి. ఇది విత్తనాల కోసం అయితే ఈ విధంగా అయితే నాటారండి. ప్రస్తుతం మనకి ఏంటంటే ఇది వర్షాకాలంలో మనం అయితే నాటుకోవాలి. ఎందుకంటే వర్షంలో వచ్చే వాటర్ వల్ల వీటిని అయితే ఎదుగుదల అయితే చాలా స్పీడ్గా అయితే ఉంటాయి ఈ వర్షం వల్ల. సో మేమైతే ఈ విధంగా ఇక్కడ నుంచి వేరే దాంట్లో షిఫ్ట్ చేయాలనేసి మేమైతే అనుకున్నాము. ఎందుకంటే మేము అక్కడ మేము తవ్వే దగ్గర చిన్న కోడి ఉండడానికి చిన్న గూడు అయితే కడుతున్నామండి. సో దానివల్ల మేమైతే ఇవన్నీ షిఫ్ట్ చేయాల్సి వస్తుందండి. సో ఇక్కడ ఈ మట్టిలో ఉన్నది ఇలాంటి దుంపలు చీమ పెంటలు నాటితేనండి చాలా ఎదుగుదల అయితే వస్తుందండి. ఎందుకంటే వీరి ఉల్లి మట్టితో నిండి ఉంటాయండి ఈ యొక్క ప్లేస్ అనేది. సో ఎదుగుదలకి చాలా సింపుల్గా అయితే మనకైతే అవసరం ఉంటుందండి. సో అందుకనేసి మేమైతే ఇక్కడ నాటాము. సింపుల్గా ఉంటుంది, తవ్వడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది అనేసి ఈ విధంగా అయితే మేమైతే ఇక్కడైతే నాటాము. సో కొన్ని కారణాల వల్ల అయితే తీయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ యొక్క ఆకులు అయితే ఈ విధంగా ఉంటుంది. మరి అయితే ఈ యొక్క సహజంగా మనకైతే వర్షాకాలంలో చిన్నగా మొలకెత్తుకొని ఈ యొక్క డిసెంబర్ ఈ యొక్క లాస్ట్ నెలలో మనకైతే దుంప అనేది చాలా పెద్దగా తయారయ్యి తవ్వడానికి సిద్ధంగా అయితే ఉంటుందండి. సో మా యొక్క గిరిజనులు ఏంటంటే ఈ యొక్క సంక్రాంతి పండుగలు అయితే బాగా బీభత్సమైన పంట అనేది మన దగ్గరికి అయితే వస్తూ ఉంటాయండి, మన యొక్క మార్కెట్కి అయితే. సో ఆ సమయంలో అయితే మంచి మంచి ధరలు అయితే మనకైతే పలుకుతూ ఉంటాయండి. సో వీటిని ఎప్పుడైనా మీరు తిన్నారండి, వీటిని చాలా రుచిగా అయితే ఉంటాయండి. కూర కానీ లేకపోతే సాంబార్ కానీ అయితే వండుకుంటారండి మా యొక్క గిరిజనులు. కానీ ఏదేమైనా సాంబార్ కానీ కూర కానీ వండేటప్పుడు కూడా మన వంట బాగుంటేనండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. కానీ ఈ యొక్క దుంప అనేది నువ్వు ఎలా వండినా కూడా టేస్టీగానే ఉంటుందండి, అంటే రుచికరంగా అయితే ఉంటుంది వీటిని అయితే. సో మా ఏరియాలో వీటిని సీమ పెండలం అనేసి పిలుస్తూ ఉంటామండి. మరి మీ ఏరియాలో ఏమంటారు కమెంట్ చేయండి ఒకసారి. సో నేనైతే ఒకసారి ఈ యొక్క గుణపం పట్టుకొని నేనైతే గబా తవ్వేసుకొని ఈ యొక్క పారతో అయితే చాలా స్మూత్గా ఉండడం వల్ల ఈ యొక్క మట్టి అనేది చాలా సింపుల్గా అయితే పారతోనే లాగేశాను. సో ఫైనల్గా అయితే నేనైతే చాలా లోతుగా అయితే తవ్వానండి. ఈ యొక్క లోతు తవ్వడానికి చాలా మట్టి అయితే బయటకు అయితే వచ్చింది. ఇంకా తవ్వదాం అనుకున్నా కూడా మనకేంటంటే తవ్వడం రాదు. అక్కడ నుంచి చిన్న మిస్టేక్ అయినా ఆ యొక్క దుంప అనేది చిన్న దెబ్బ తగిలితే మార్కెట్ అమ్మేటప్పుడు కొనేవారు అయితే ఎవరు రారండి. ఎందుకంటే మనం తీసేటప్పుడు మనం దెబ్బ తగలకుండా అయితే తీయాలండి. ఆల్రెడీ అలాగన్నాను లేదు, చిన్న దెబ్బ అయితే తగిలేసింది. అందుకనేసి నాకు భయం వేసి నేనైతే తవ్వననేసాను. సో మా అక్క అయితే వచ్చి ఈ విధంగా అయితే తవ్వుతుందండి మెల్లగా. మనం తవ్వే విధానం మనకు తెలిస్తేనండి చాలా స్మూత్గా మంచిగా అయితే వస్తుంది మట్టి అనేది. ఎందుకంటే ఒండ్రు మట్టి అనేసి అనుకుంటున్నాను. ఇది చాలా మెల్లగా తవ్వినా కూడా చాలా సింపుల్గా అయితే వస్తున్నది. చూసారా దుంపలు అయితే ఏ విధంగా ఉన్నాయి, ఒకే దాంట్లోనే చాలా దుంపలు అయితే ఉన్నాయి. ఇక్కడే చాలా అయితే దొరికేసాయి మాకు. సో మా యొక్క గిరిజనులు వీటిని అయితే కేజీ లెక్క అయితే అమ్మారండి, నదర బేరం అయితే అమ్ముతారండి. అంటే టోటల్ మొత్తం ఎంత అనేసి పలానా ప్రైస్ చెప్పి అమ్మేస్తూ ఉంటారండి. బహుశా మాకు కేజీ లెక్క అమ్మినా కూడా చాలా ఆదాయం వచ్చి ఉండేదేమో అనుకుంటున్నాము. ఏదేమైనా దుంపలు మాత్రం చాలా భలేగా ఉన్నాయి. ఒకదానికొకటి ఆడించుకొని ఉన్నాయి. మనం ఇంకో గొయ్యి తవ్వితే చాలా దొరికేసాయి ఇక్కడే. కొన్నిసార్లు మనం గొయ్యి తవ్వేటప్పుడు మన హైట్ అంతా 5 అడుగులు కానీ 6 అడుగులు కానీ చాలా లోతుగా అయితే వెళ్తూ ఉంటాయి. మనం లోతుగా వెళ్ళే కొలది చాలా రాళ్ళు కూడా తేలుతూ ఉంటాయి. మా అదృష్టం కొలది ఇక్కడ రాళ్ళు లేవు, చాలా ఓన్లీ మట్టి ఉండడం వల్ల మాకు చాలా సింపుల్గా అయితే తవ్వడం అయితే మొదలు పెట్టేసాం. ఇంతలోగా ఇంకో గొయ్యి ఉంది, ఇంకో మొక్క ఉంది. అది తవ్వమనేసరికి ఈ విధంగా అయితే నేనైతే ఆల్రెడీ పారతో తీసేస్తున్నాను. ఈలోగా మనం తవ్విన దాంట్లోనైతే మనం అయితే ఈ విధంగా పైన కట్ చేసుకోవాలి సగము. ఎందుకంటే వాటి నుంచి కూడా వేరే మొక్కలు అనేది వేరే దుంపలు మొదలు రావడానికైతే సిద్ధంగా ఉన్నాయి. వాటిని ఆ విధంగా సగం కట్ చేసుకొని మనం ఈ విధంగా గుణపం సాయంతో మనమైతే లాగేయాలండి. ఎందుకంటే అందులో నుంచి కొత్తగా మళ్ళీ దుంపలు అనేది ఏర్పడతాయి ఆ యొక్క మొక్క నుంచి అనేది. దీనికి కొన్ని స్పెషాలిటీ అదండి. మనం సహజంగా ఏదైనా నాటామంటే కొత్తగా ఏదైనా నాటితేనే ఇంకో మళ్ళీ ఏర్పడతాయి, కానీ వీటికి అలాగే ఏమి ఉండదండి. ఉన్న దాంట్లోనే మీలాగా సగం కట్ చేసుకొని వస్తే కొత్తగా మళ్ళీ దుంపలు అనేది ఏర్పడతాయి వాటిలో నుంచి. చూస్తారు ఫ్రెండ్స్, ఈ విధంగా దీని యొక్క దుంపలు అనేది ఉంటాయి. ఈ విధంగా పైన ఉన్న అంటే మనకు కావాల్సినంత ప్లేస్ కట్ చేసుకొని ఈ విధంగా లాక్కుంటే మనకైతే చాలా సింపుల్గా అయితే వస్తాయండి. చూడండి ఫ్రెండ్స్,
ఆ పైన ఉన్నవే మనమైతే ఊడాలండి. అది చాలా హెడ్ అంటారు మా యొక్క గిరిజనుల వాటిని. ఆ హెడ్ అనేది మనం తీయకూడదు. దాని కింద ఉండే పప్పు అంటారు వీటిని, కింద ఉన్నవి దాని యొక్క దుంపలు చూసారు కదా, అక్కడే చాలా అంచాలు దొరికేసాయి. మనం ఒకవేళ కట్టలుగా కట్ చేస్తే అది ఒక కావిడిలాగా అయితే మనమైతే తయారు చేయవచ్చు. అవి అంత ఒకే గొయ్యిలో అయితే చాలా అయితే వచ్చాయండి. గనిది ఎందుకంటే ఒక సంవత్సరం గ్యాప్ ఇవ్వడం వల్ల చాలా పల్చగా అయితే చాలా సన్నగా అయితే మనకి దుంప అనేది ఏర్పడ్డాయి. సుమారు మనకి ఈ యొక్క దుంప పెద్ద సైజులో రావాలంటే మనకి 2 సంవత్సరాల టైం అయితే ఇవ్వాలండి. ఒక దాంట్లోనే ఒకే గొయ్యిలో మనకి ఒక 2 సంవత్సరాలు టైం ఇచ్చినట్లయితే మనకి ఆ దుంప అనేది చాలా పెద్దదిగా అయితే మారుతాయండి. ఆ విధంగా తయారవుతాయి ఒక దుంపలు అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, నాకు రెండో గొయ్యి కూడా ఈ విధంగా చాలా పెద్దవి అయితే ఏర్పడ్డాయి వీటిని. సో అది 2 సంవత్సరాలు అనుకుంటా ఇది గొయ్యి తవ్వి, అందుకనేసి చాలా పెద్దగా అయితే ఇది అయితే మారాయి. దీనికన్నా ఇంకా చాలా పెద్దవి అయితే ఉంటాయి కొన్ని ప్లేసెస్లోన. సో వీటిని మనం జాగ్రత్త ఇవ్వకపోతే మధ్యలో అయితే విరిగిపోద్ది. మధ్యలో విరిగిపోతే మన అమ్మడానికి తీసుకెళ్ళేటప్పుడు కొనేవారు ఎవడు రారు. ఎందుకంటే ఎంత పొడుగు అంత పొడవు కొనడానికి కూడా చాలా ఇష్టపడతారు కొనేవాళ్ళు కూడా. మధ్యలో విరిగిపోతే వాటిని కొనేవాళ్ళు కూడా ఇష్టపడరు. ఆ విధంగా అనేసి ఉంటాయి ఒక సీమ పెండలం అనేది. చాలా జాగ్రత్త తీయాలండి, చాలా మెత్తగా ఉంటుందండి వీటిని అనేది. నువ్వు ఎంత మంచిగా తీస్తే అంత పర్ఫెక్ట్గా అయితే వస్తాయి ఈ యొక్క సీమ పెండలం అనేది. తినడానికి చాలా బాగుంటుంది కానీ తవ్వేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఫైనల్గా అయితే ఈ విధంగా ఇంట్లో తీసుకొచ్చిన తర్వాత మా అమ్మగారు అయితే ఈ విధంగా ఒక్కొక్క దాని వేళ్ళని తీస్తున్నారండి. ఈ యొక్క వేలు అనేది మంచిగా తీసేసుకొని మార్కెట్కి అయితే అమ్ముకోవాలండి. ఎందుకంటే మార్కెట్కి అమ్మేటప్పుడు బయట ఉన్న రూపమే మాత్రమే చూస్తారు, దాని లోపల ఏ విధంగా ఉందంటే ఎవరు చూడరండి. అందుకనేసి బయట బాగుండాలనేసి ఈ యొక్క వేర్లను తీస్తున్నాం. అలాగనేసి అన్నిటికీ తీయలేమని కాదు, ప్రతిదీ తీస్తామండి వేర్లు అనేది. తర్వాత ఈ ఒక్క వేర్లు తీసేసిన తర్వాత మేమైతే ఒక కట్టలుగా కడతామండి. విధంగా కట్టిన తర్వాత మేమైతే బజార్కి వెళ్ళి అమ్మేస్తూ ఉంటామండి. వచ్చిన ఆదాయంతో నా యొక్క వారం యొక్క సరిపోనంత సరుకులు కొనుక్కొని ఆ యొక్క వారం మొత్తం జీవనం కొనసాగిస్తూ ఉంటామండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియో మీకేమనిపించింది లైక్ చేయండి, కామెంట్ చేయండి.